దేశంలోనే ఆకర్షణీయమైన సంక్షేమ పథకాలు పెట్టి అమలు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడని ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు కొనియాడారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గణబాబు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ అభినందనలు తెలిపారు. చంద్రబాబు నాయుడుతోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందన్నారు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు అని డ్వాక్రా సంఘాలు పెట్టి దీపం పథకాలను ప్రవేశపెట్టి మహిళలకు అండగా ఉన్నారన్నారు. మహిళలకు బీసీలకు రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించారని, విద్యుత్ రంగంలో సరికొత్త విప్లవం తెచ్చారన్నారు. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు నిర్మించారని, విజన్ 2020 ద్వారా రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కించారన్నారు. జెన్కోన్ కానీ అంతకుముందు ఏపీఎస్సీబీ ఉండేది. సో రిఫార్మ్స్ని విద్యుత్ రంగంలో ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే టెలికాం రంగంలో కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచారు. మీ అందరికీ తెలుసు. ఐటీ రంగాన్ని కంబైన్డ్ స్టేట్లో ప్రమోట్ చేయడంలో, హైటెక్ సిటీని ఏర్పాటు చేయడంలో కానీ అనేకం ఆయన బ్రాండింగ్స్ అనేకం జరిగినాయి. ఔటర్ రింగ్ రోడ్స్, నేషనల్ హైవేసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో ప్రధానమైనటువంటి భూమికి వ్యవహరించడం, పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున, ఎందుకంటే సర్వీస్ సెక్టార్లో ఎక్కువగా ఎకానమీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి ఏ అంశాలు ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి ఆయన నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి కూడా జరిగింది. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక. అంతకుముందు కాలేజీలు ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా తక్కువ ఉండేవి. ఆయన వేసిన అడుగులు, ఆ ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటు వల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో గ్రాడ్యుయేట్స్ సంఖ్య పెరిగింది, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పెరిగినారు. ప్రపంచవ్యాప్తంగా వారందరూ కూడా ఈరోజు ఉద్యోగ రంగాల్లో, వివిధ రంగాల్లో ఉన్నారంటే ఆయన ఆ రోజు ముందు చూపులో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు మనకి ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ మన దగ్గర నుంచే ప్రొడ్యూస్ కావడం, వారందరూ కూడా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండడం. మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు. ఒక విజన్ 2020 పేరిట రాష్ట్ర ముఖ చిత్రం మార్చినటువంటి వ్యక్తి. భవిష్యత్తు ఆలోచనలు, భవిష్యత్తు కార్యాచరణ 2020 నాటికి ఆ 20 ఏళ్లలో 1999లో ఆ రోజు ముఖ్యమంత్రిగా విజన్ 2020 పెడితే ఆ ఫలాలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్ర ప్రభుత్వం కావచ్చు, అందరూ కూడా ఫలాలన్నీ కూడా ఈరోజు చూస్తున్నారు. ఆ ఫలితాలన్నీ ఇప్పుడు అనుభవిస్తున్నారు. పెద్ద సిటీగా ఈరోజు రూపాంతరం చెందిందంటే హైదరాబాద్, ఆ రోజు విజన్ 20 ఫలాలని చెప్పి చెప్పగలుగుతారు. విద్యారంగంలో పెద్ద ఎత్తున మార్పు జరిగింది. ఈరోజు ఉండేటువంటి టీచర్ల సంఖ్యలో తీసుకుంటే, టీచర్ల నియామకంలో చూసుకుంటే, మొన్న డిఎస్సితో పాటు లెక్క పెట్టుకుంటే 1,80,000 మంది టీచర్ల నియామకం ఈ రాష్ట్రంలో ఒక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా హయాంలోనే జరిగిందండలో మనందరికీ కూడా విద్యార్థులకు తగ్గ రేషియోలో ఉపాధ్యాయులు ఉండాలనేటువంటి మరి ఉద్దేశంతో వారు చేయడం. డిజిటల్ గవర్నెన్స్ మీ అందరికీ తెలుసు. ఆర్టీజీఎస్ కానీ, డిజిటల్ గవర్నెన్స్ కానీ, ఇప్పుడు కూడా వాట్సాప్ గవర్నెన్స్ అనేటువంటిది ఇప్పుడు కూడా తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానం, ఇప్పుడు ఏఐతో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా పరిపాలనలో భాగస్వామ్యం చేయటం అనేటువంటిది కూడా మీరు చూశారు. స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛ ఆంధ్రకి, ముఖ్యంగా స్వచ్ఛ భారత్ అనేటువంటి దేశవ్యాప్త కమిటీకి కూడా ఈయన సారథ్యం వహించారు. ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో వాటిని ఒక ప్రయోగాత్మకంగా తయారు చేశామో దానికి ఆదర్శంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్కి ఆయనే నేతృత్వం వహించడం, ఒక అన్నా క్యాంటీన్ రూపకల్పన కానివ్వండి, ముఖ్యంగా రైతుల కోసం, వ్యవసాయం కోసం ఇజ్రాయెల్ టెక్నాలజీ, ఆ రోజు డ్రిప్ ఇరిగేషన్లో ఒక సాంకేతిక విప్లవం ప్రపంచంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నప్పుడు అది మన రాష్ట్రంలోనే స్టార్ట్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. సో వ్యవసాయం కానీ, రైతులకు కానీ కొత్త టెక్నాలజీతో వ్యవసాయానికి మరి ఆ రోజు పెట్టడం, అన్నదాతకు అండగా రైతులకి సబ్సిడీ కానీ, ముఖ్యంగా యాంత్రీకరణ, వ్యవసాయంలో యాంత్రీకరణ, ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా ప్రాధాన్యత. ఇప్పుడు కూడా మీకు తెలుసు, పోలవరం ప్రాజెక్టు పెద్ద ఎత్తున ప్రతి సోమవారం పోలవరంకి పెట్టుకుంటూ ప్రతి సోమవారం కూడా రివ్యూ చేసుకుంటూ చాలా వేగంగా పరుగులు పెట్టించినటువంటి సంగతి కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. నదుల అనుసంధానం కానివ్వండి, దళితుల కోసం ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఈ రియల్ టైం గవర్నెన్స్ కూడా ఎప్పటికప్పుడు
ఏమైతే ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవడం, అక్కడే ఆర్టీజీఎస్కు పెద్ద ప్రాధాన్యత ఇచ్చి దానికి అనుగుణంగా అడుగులు వేయడం, ప్రభుత్వంలో ఏవైనా మార్పులు చేయాలన్నా ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజలకు సంబంధించిన అభిప్రాయాల మేరకు పాలన అందించడం అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా తీసుకున్న సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఒక కొత్త రాజధాని రూపకల్పన, అమరావతి నిర్మాణం, ఇది కూడా ప్రపంచంలోనే ఒక బెస్ట్ డెస్టినేషన్ కింద వచ్చే ఏళ్లలో, అది 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచేటువంటి ఒక ప్రాచీన పేరు ఏదైతే అమరావతి ఉందో అది ఒక నెంబర్ 1 సిటీ కాబోయే ప్రణాళికలన్నీ సిద్ధం చేశారు. వాటిని కూడా రూపకల్పన చేసినటువంటి వ్యక్తి. మరి ఈ రకంగా వెళ్తూనే ఈరోజు కొత్తగా ఒక పథకంతో P4 మోడల్, ప్రైవేటు పార్ట్నర్షిప్తో ప్రభుత్వం, పరిపాలన, ప్రజలు, ప్రైవేటు అందరూ కూడా భాగస్వామ్యంతో ఒక P4 మోడల్ని తీసుకొని వచ్చారు. మీ అందరికీ తెలుసు. బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశారు. పేదరికంలో ఉండేటువంటి వారికి ఆసరాగా నిలుస్తూ మార్గదర్శుల్ని మరలా ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి కార్యక్రమం కూడా. ఇవన్నీ కూడా ఒక ముఖ్యమంత్రిగా ఆయన అనుభవంతో ఆ రోజు స్టార్ట్ అయినటువంటి కెరీరు, ప్రతిదీ కూడా ప్రతి కార్యక్రమం కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా ఆచరణకి ఒకసారి ఆచరిద్దామనేటువంటి మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి 30 ఏళ్ల ముఖ్యమంత్రి పాలన. నా అదృష్టం, ఆయన బిగినింగ్లో నేను కూడా రాజకీయాల్లో రావడం, ఎర్లీ ఏజ్లో జడ్పీటీసీగా ఆయన కూడా నేను చంద్రబాబు నాయుడు గారు నేను ఆయన ప్రోడక్ట్ అయి చెప్పాలనుకోండి ఇవన్నీ. సో ఆ తర్వాత వరుసగా కూడా మీ అందరికీ తెలుసు 2014, 19, 24లో కూడా ఈ దగ్గరుండి ఈ పథకాలు కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ చూస్తున్నాం. ఒక పరిపాలనా దక్షుడు, అనుభవశాలి రాష్ట్రంలో మరి పరిపాలన చేయటం మన ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఒక విజనరీ లీడర్షిప్, ఏదో 5 ఏళ్ల కాల పరిమితికే పరిమితమయ్యేటువంటి నిర్ణయాల వల్ల మనం ఎంత నష్టపోయామో చూసాం గత పాలకులు చేసిన. కేవలం 5 ఏళ్లకే పరిమితమయ్యేటువంటి కార్యక్రమాలు కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు కానీ భవిష్యత్తు ఉండేటువంటి పరిస్థితులు ఏవి ఉంటాయో, కాలానుగుణంగా ఏ అంశం, ఏ రంగం ముందుకు వెళ్తుందో ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి పోటీని చూసుకొని మన రాష్ట్రంలో నిర్ణయాలు తీసుకునేటువంటి నాయకత్వం మనకు ఉండడం అదృష్టంగా భావిస్తూ ఈ 30 ఏళ్ల ముఖ్యమంత్రిగా అయ్యి ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి మా పశ్చిమ నియోజకవర్గం అందరి తరపున అభినందనలు మీ ద్వారా తెలియజేసుకుంటాం.